హలో అండి. వీడియోస్ చేసి చాలా రోజులయ్యింది. చాలా గ్యాప్ అయితే వచ్చింది. నా వ్యూస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. టైం కుదరక వీడియోస్ ఏం చేయలేదు. ఈరోజైతే నేను వాల్నట్ బ్రౌనీస్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా నేనైతే డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. దీన్ని డబుల్ బాయిలింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లాగా హాట్ వాటర్ పెట్టుకొని దానిపైన ఈ చాక్లెట్ పెట్టుకోవాలి. అందులోనే బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. వాటర్ అనేది బౌల్కి టచ్ అవ్వకూడదు, లేకపోతే మాడిపోతుంది. ఇందులో 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇది బాగా మనం విస్కర్తో బాగా కలుపుకోవాలి. అలాగే మన ఇంట్లోనే ఉన్న చక్కెరని నేను మిక్సీ పట్టుకున్నాను. ఇట్లాగా పౌడర్ చేసుకున్నాను. వైట్ షుగరు, బ్రౌన్ షుగరు రెండు కలిపి వేసుకున్నాను. ఇది బ్రౌన్ షుగర్ అనమాట. ఇది కూడా వేసుకుంటున్నాను. అలాగే వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ప్రీహీట్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మైదా తీసుకున్నాను. అలాగే కోకో పౌడరు మనకి ఇవి సూపర్ మార్కెట్లో ఉంటుంది. అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న బటర్ సాల్టెడ్ అయితే సాల్ట్ వేసుకోని అవసరం లేదు. అన్సాల్టెడ్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇట్లాగా జల్లించుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనకి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలి. కొంచెం థిక్గా ఉన్న బ్రౌనీస్కి ఏం పర్వాలేదు. ఇంతకు మించి లూజ్ అయితే రాకూడదు. బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ నాకు ఇంట్లోనే ఉన్న అల్యూమినియం బౌల్ అయితే తీసుకున్నాను. దీనికి బాగా ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ అనేది ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ టూత్ పిక్తో ఇట్లా జిగ్జాగ్ పెట్టుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ అయితే వాల్నట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా బౌల్లో పెట్టేసి ఈ విధంగా బరువు వాటికి పెట్టాలి. నేనైతే కరెక్ట్గా 1 అవర్కి అయితే చెక్ చేస్తున్నాను. దాని వరకు అయితే మనం ఎక్కడ అసలు తీయకూడదు అనమాట. ప్లేట్ 1 అవర్కి చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇంకా కొంచెం అయితే బేక్ అవ్వాలి. నాకు కరెక్ట్గా టైం అయితే 1 అవర్ 12 మినిట్స్ అయితే పట్టింది. ఇప్పుడు 1 అవర్ 12 మినిట్స్కి చూస్తున్నాను. చూడండి ఎంత బాగా బేక్ అయిపోయిందో. టూత్ పిక్ క్లీన్గా వస్తుంది. చాలా వరకు చాలా బాగా బేక్ అయిపోయింది. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ అనేది మనకి కంప్లీట్గా కూల్ అయిపోవాలి. కూల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసుకోవాలి. నాలాగైతే ఎవరు ఇట్లా కాల్చుకోకండి, జాగ్రత్తగా తీసుకోండి. కొంచెంగా కాలిందనమాట. ఇది మొత్తం చుట్టూ మనం నైఫ్తో మొత్తం కట్ చేసుకోవాలి. మనం బ్రౌనీస్ కాబట్టి కొంచెం తీసుకోవడానికి కష్టం అవుతుంది. మనం నిదానంగా తీసుకుంటే ఇరిగిపోకుండా ఇట్లాగా నీట్గా వస్తుంది. చూసారా ఎంత బాగా బేక్ అయిందో. కేక్ కూడా మనకి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది తినడానికి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మన పిల్లలకి మనం ఇంట్లోనే చేసి పెట్టచ్చు. చాక్లెట్ అంటే పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము. తర్వాత మనం బ్రౌనీస్ ఎట్లా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకొని మనం తినేయచ్చు. ఇదే అన్నమాట ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.